గజ్వేల్ నియోజకవర్గంలో కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏదైతే హామీ ఇచ్చిందో రైతు రుణమాఫీని ఏకకాలంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి రావడానికి రైతుల మీద కపట ప్రేమ చూపిస్తూ కన్నీరు కారుస్తూ ప్రమాణాలు చేస్తూ రైతులతో ఓట్లు వేయించుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం రైతు రుణమాఫీపైనే చేస్తానని బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తూ ఉన్నా ఇంతవరకు రైతులకు రుణమాఫీ చేసిన పరిస్థితి లేదన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల మీద కపట ప్రేమ చూపిస్తూ గత ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ వివరించినటువంటి తీరు ఏ విధంగా ఉందో ఆయన అడుగు జాడల్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని కోదండం శ్రీనివాస్ రెడ్డి వాపోయారు. ఆగస్టులో చేస్తానటువంటి రుణమాఫీకి మళ్లీ షరతులు పెడుతూ తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే మాఫీ అని షరతులు పెట్టడం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్కరికి కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు తెల్ల రేషన్ కార్డు ఇచ్చినటువంటి చరిత్ర లేదన్నారు. మరి ఏ విధంగా రుణమాఫీకి రేషన్ కార్డుకు సంబంధం పెడుతున్నారని వాపోయారు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గం బండారు మహేష్, సిల్వర్ జనార్దన్, పంచాల వెంకటేష్ కుమార్ గౌడ్, వడ్డపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 200 రోజులు 7 నెలల పరిపాలన కొనసాగిస్తున్నప్పటికీ కూడా రైతులు ఆ రోజు తను పెట్టినటువంటి మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా రైతులకు కౌలు రైతులకు 15,000 సంవత్సరానికి 15,000 రూపాయలు, మరియు కౌలు ఎవరైతే కూలీలు ఉన్నారో సంవత్సరానికి 12,000 రూపాయలు అని చెప్పి 200 రోజులు గడుస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం వచ్చి గడుస్తున్నప్పుడు కూడా ఈ రుణమాఫీ చేస్తా అని ఎన్నో డొంకలు సమాధానాలు చెప్పుకుంటూ కాలం గడుపుతూ కాలయాపన చేస్తూ దానికి కమిటీలు వేస్తూ కమిటీ కాలయాపన చేస్తూ తప్పించుకొని సరైన రీతిలో తప్పించుకొని తిరుగుతున్నాడు. అంతేకాకుండా తను ఈ 70% ఉన్నటువంటి రాష్ట్రంలో రైతుల యొక్క కన్నీటి ప్రేమ చూపించి ఓట్లు దండుకొని గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత కూడా ఇంతవరకు కూడా తను రైతుల గురించి పట్టించుకోకపోవడము, మరియు తను రైతుల యొక్క ప్రేమ ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ రోజు ఈ యొక్క రైతు బీమా ఏదైతే ఉందో ఫసల్ బీమా ఏర్పాటు చేయడం, మేము గవర్నమెంట్ వచ్చిన తొలి సంతకము ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టి రైతులను ఆదుకున్నామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇంతవరకు బీమా కూడా లేదు. ఆ రోజు వర్షాలు పడి పంట నష్టమై అధికంగా వర్షాలు పడి పంటలు నష్టపోయారు. ఈరోజు వర్షాలు లేక తల్లడిల్లుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి రాజ్యంలో ఇప్పటి వరకు కాలయాపన చేస్తూ తను ఉన్నటువంటి మంత్రులనే కాకుండా టీఆర్ఎస్ లో ఉన్నటువంటి మంత్రులను చేర్పించుకున్నటువంటి వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఎమ్మెల్యేలను తన గవర్నమెంట్ లో చేర్పించుకునే తపన తప్ప తను రైతులకు చేసింది ఏం లేదు. మీరు డెడ్ లైన్ పెట్టిరు 2 లక్షల రుణమాఫీ తక్షణమే అని రోజొక కథలు చెప్తున్నాడు. కానీ ఇప్పుడు డెడ్ లైన్ ఆగస్టు 15 వరకు అని అన్నాడు. మళ్ళా నిన్నటి వరకు ₹1,00,000 రుణమాఫీ అంటున్నాడు. మేము ఏమైతే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మా జిల్లా అధ్యక్షుడు తరపున ఏదైతే మాకు ఆగస్టు 15 వరకు చేయలేదో మేము పెద్ద ఎత్తున ముట్టడించి మీకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఏ గతి అయితే పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుంది. పెద్ద ఎత్తున రైతులను తీసుకొచ్చి పెద్ద ఎత్తున మేము స్తంభింపజేసి మీకు ఆ గవర్నమెంట్ పట్టిన గతే పట్టిస్తాము. ఖబర్దార్ మీరు గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. తక్షణమే ప్రతి రైతుకు మళ్ళీ ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు అని పెడుతున్నారు. ఆ 10 సంవత్సరాలు కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. మీరు కూడా రేషన్ కార్డు ఇప్పుడు రేషన్ కార్డు అని పెడుతున్నారు. మేము ఏదైతే మా బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నామో తక్షణమే నువ్వు అమలు చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున ధర్నా చేసి మీ గవర్నమెంట్ను కూడా భ్రష్టు పట్టిస్తామని తెలియజేస్తున్నాము. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకి జై.
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.